టాలీవుడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ తండేల్. ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత, అడ్వాన్స్ బుకింగ్స్ ఎలా ఉన్నాయి, ఈ మూవీ కోసం నాగ చైతన్య సాయి పల్లవి పారితోషికం ఎంత తీసుకున్నారు అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఉత్తరాంధ్రలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా తండేల్ మూవీ రూపొందింది. బన్నీ వాసు ఖర్చుకు వెనకాడకుండా 80 కోట్ల మేర బడ్జెట్తో తండేల్ మూవీని తెరకెక్కించినట్టు ట్రేడ్ వర్గాలు ధృవీకరించాయి. ట్రేడ్ వర్గాల రిపోర్ట్ ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ బిజినెస్ కి భారీ రేటు పలికింది. ఆంధ్ర థియేట్రికల్ రైట్స్ సుమారుగా 16 కోట్ల రూపాయలు, నైజాం థియేట్రికల్ రైట్స్ సుమారుగా 11 కోట్ల రూపాయల మేర అమ్ముడుపోయాయి. దాంతో తెలుగు రాష్ట్రాల్లో 27 కోట్ల మేర బిజినెస్ జరిగిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 28 కోట్ల షేర్, అంటే సుమారుగా 60 కోట్ల మేర గ్రాస్ వసూళ్లు రాబట్టాల్సి ఉంటుంది తండేల్ సినిమాకి. ఇక తండేల్ అడ్వాన్స్ బుకింగ్స్ వివరాల్లోకి వెళ్దాం. తండేల్ సినిమాకి అమెరికాలో భారీ అడ్వాన్స్ బుకింగ్ నమోదవుతోంది. ఈ సినిమాని సుమారుగా 300 లొకేషన్స్ లో ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారు. మొత్తంగా ఈ సినిమాకి సంబంధించిన 600 షోలని స్క్రీనింగ్ చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన 7,000 టికెట్స్ అమ్ముడుపోయాయి. దాంతో ఇప్పటి వరకు $100,000 అంటే సుమారుగా 90 లక్షల రూపాయలు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఇక అమెరికాలో ప్రీమియర్స్ ముగిసే సమయానికి భారీగానే కలెక్షన్స్ రాబడుతుందని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. ప్రీమియర్స్ అడ్వాన్స్ బుకింగ్ కలిపి ఈ సినిమా సుమారుగా $300,000 నుంచి $400,000 మధ్య వసూలు రాబడుతుందని అంచనాకు వచ్చారు. టాక్ గనక పాజిటివ్ గా వస్తే ఈ నంబర్స్ మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ నైజాంలో కూడా తండేల్ సినిమాకి మంచి డిమాండ్ కనిపిస్తోంది. అడ్వాన్స్ బుకింగ్ కి ఊహించని రెస్పాన్స్ వస్తుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు కన్నడ, హిందీ ప్రాంతాల్లో కలిపి ఇప్పటి వరకు 30% ఆక్యుపెన్సీ అడ్వాన్స్ బుకింగ్ ద్వారా నమోదైంది. సుమారుగా 1000కి పైగా షోలు ప్రదర్శించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ₹1 కోటి అడ్వాన్స్ బుకింగ్ ద్వారా సంపాదించిందని ట్రేడ్ వర్గాలు తెలిపారు. ఇక తండేల్ సినిమాకి అక్కినేని హీరో భారీగానే పారితోషికం అందుకున్నట్టుగా సినీ వర్గాలు చెప్తున్నాయి. ఒక్క నాగ చైతన్య మాత్రమే కాకుండా హీరోయిన్ సాయి పల్లవి కూడా గట్టి మొత్తమే అందుకుందట. పలు రిపోర్ట్స్ ప్రకారం తండేల్ కి నాగ చైతన్య 15 కోట్ల పారితోషికం ఛార్జ్ చేస్తే సాయి పల్లవి మాత్రం 5 కోట్లు అందుకుందని తెలుస్తోంది. దీంతో వీరి కెరీర్ లోనే ఇవి అత్యధికం అన్నట్టుగా కూడా టాక్. మరి చూడాలి తండేల్ సినిమాలో వారు తీసుకున్న పారితోషికానికి న్యాయం చేస్తారా లేదా అనేది.